నిన్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు సడన్ రాజీనామా మొత్తం దేశాన్ని అంతా కూడా ఇవాళ ఒకటేసారి ఉలిక్కి పడేటట్టు చేసింది. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేయాల్సుకున్నాం దక్షిణ భారతదేశం నుండి. మీరు మధ్య భారతదేశం నుండి ఒక బీసీ ప్రధానమంత్రిని చేశారు బీజేపీ వాళ్ళు. అలాగే ఉత్తర భారతదేశం నుండి ఒక ఎస్టీ మహిళని ఈ దేశానికి రాష్ట్రపతిని ఇచ్చారు. మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది? ఉన్న ఉపరాష్ట్రపతి మొన్నటిదాకా ఉండే దక్షిణ భారతదేశం నుండి ఈసారి దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం లేకుండా చేశారు వీళ్ళు. స్పీకర్ మీ ఓడే ఓం బిర్లా, అలాగే ఇవాళ రాష్ట్రపతి మీ ఓడే అక్కడోడే, ఉపరాష్ట్రపతి కూడా అక్కడోడే, ప్రధాని అటే. మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది? అందుకే దక్షిణ భారతదేశం జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము దళితులకు దక్షిణ భారతదేశం నుండి ఈ దేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటాడు మధ్య భారతదేశం నుండి, ఒక ఉత్తర భారతదేశం నుండి ఒక ఆదివాసీ మహిళా దేశాధ్యక్షురాలు ఉంటాడు, ఒక ఓసీ స్పీకర్ ఉంటాడు ఉత్తర భారతదేశం నుండి. దక్షిణ భారతదేశం నుండి దళితునికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి అని చెప్పేసి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీలో ఎంతోమంది దళితులు చాలా ప్రముఖంగా ఉన్నారు, గొప్ప న్యాయ కోవిదులు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు. అద్భుతంగా ధన్ఖడ్ ఎట్లయితే సుప్రీంకోర్టు అడ్వకేటో అట్లనే సుప్రీంకోర్టులో కూడా మా దళితులు చాలామంది అడ్వకేట్లుగా ఉన్నారు. వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల నుండి దళితులకు ఉపరాష్ట్రపతిని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే మీరు మళ్ళీ మీ ఉత్తరాదికే ఇస్తానంటే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు. దక్షిణాదిలో బీజేపీని ఇవాళ క్లోజ్ అవుతుంది. దక్షిణాదిలో బీజేపీ నిలబడాలంటే దక్షిణాది నుండి పదవులు రావాలి మాకు. ఇప్పటికే డీలిమిటేషన్ పేరు మీద ద్రోహం చేస్తున్నారు మీరు. ఇప్పటికే మొత్తం పదవులన్నీ మీ వశం అయిపోయినాయి. మొత్తానికి కీలకమైన పదవులు దేశంలో అన్నీ కూడా ఉత్తరాది వాళ్ళే కొట్టేసిండ్రు. మాకు మాత్రం మొండి చేయి చూపెట్టింది. కాబట్టి దక్షిణాది నుండి అందులో దళితులకి ఉపరాష్ట్రపతి ఇవ్వాల్సిందిగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, అలాగే మునుగోడు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు సుక్కా శంకర్ గారు, అలాగే ఇవాళ చర్మాకార సంఘం నుండి మిత్రులు తమ్ముడు పూసపాటి శ్రీనివాస్ దక్షిణాది దళితుడికి ఈ దేశ ఉపరాష్ట్రపతి ఇవ్వాల్సిందిగా కీలకంగా డిమాండ్ చేస్తాం.